జలకంత్రిలో కంత్రి. కొట్టుకుపోతుంది. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ వ్లాగ్స్. మామ ఈరోజు అయితే మనం ఈ కొత్త లొకేషన్కి వచ్చినాం మామ. ఇక లొకేషన్లో పూమేలు మస్తున్నాయని చెప్పారు మామ. ఈరోజు వాటి అంత చూద్దామని ఇక్కడికి వచ్చిన. మనం వాడే ఈ రాడ్ అయితే ఈ డైవా కంపెనీది మామ. ఈ మిషన్ వచ్చేసి లుకానా ప్రెడేటర్ మామ. ఈ రీల్ వచ్చేసి 8X మామ. రీల్ మాత్రం సూపర్ ఉన్నది, నాకు బాగా నచ్చింది మామ. ఎంత పెద్ద చేప పడ్డా మాత్రం గిత్త తెగట్లేదు, నాకైతే బాగా అనిపించింది. మనం వాడే ఈ కప్ వచ్చేసి బ్రావో కంపెనీ మామ. నెంబర్ 1 ఉన్నది, చిన్నగా ఉన్నది కానీ రిజల్ట్ మాత్రం సూపర్ ఉన్నది. నాకు ఈ కప్ అయితే మస్తు నచ్చింది మామ. బ్రావో రెడీ మామ, ఇక యుద్ధానికి సిద్ధం. ఇక బత్తలేని పడితే లెక్క పెట్టుకుందాం. ఇది మాత్రం దున్నపోతు కంటే అధ్వానంగా ఉంది మామ. మామూలు గుంజుడు గుంజట్లేదు. ఇక పడ్డదైతే పూమేననే అర్థమైంది మామ. ఇక ఈ గడ్లకెళ్ళి వస్తుందా ఉడబిక్కపోతుందా అనే టెన్షన్ మాత్రం గట్టిగా ఉంది మామ. నాకు మాత్రం ఇది ఒడ్డు దాకా వచ్చిందాక నమ్మకం తక్కువ మామ. గా తీరుగుంది గడ్డి అయితే మొత్తం అల్లుకపోయింది. ఇక నాన్న తంటాలు పడైతే మాత్రం గా గడ్లకెళ్ళి అయితే చిన్నగా గిట్ సైడ్ గుంజుకొచ్చిన మామ. కొంచెం ఊపిరి తీసుకున్నా. ఇసుంటి తీసుకురా అట్నే. ఏంటిది? మరల్ ఎన్ని కేజీలు ఉంటుంది? 4-5 ఉంటుంది ఈజీగా. సైడ్ తిప్పిగా నీళ్ళలో తొప్పుకుంటా పోరా, కొట్టుకుంటా పోతుంది అది. వచ్చేదా నెంబర్ 1 సైజ్ పూమరల్. ఈ కప్పని మాత్రం పిప్పర్మెంట్ అనుకుందా, ఏమనుకుందామా, గొంతుల్లాక మింగింది మా. కొంచెం కష్టం అయితే పట్టింది నన్ను. జీరా తిత్తనున్నా. ఓకేనా, రెడీయా? నేను 100 సార్లు ఏమో లైవ్ కదా ఇది. మినిమం 4-5 కేజీస్ ఉంటుంది ఫ్రెండ్స్. 4-5 ఉంటుంది అనుకున్నా మామ. ఇంటికి వచ్చి చూస్తే 3.5 కిలోలే ఉంది మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.